శివమహాపురాణంలో శతరుద్ర సంహితలో 8th చాప్టర్లో 51 శ్లోకా నుంచి కాలభైరవుడి గురించి ఆ అవతార వర్ణన గురించి చెప్తూ ఆయన ఎప్పుడూ నివాసంగా సర్వశ్రేష్టమైన ముక్తిప్రదాయిని అయిన కాశీ క్షేత్రంలో ఉంటాడు, సదా అక్కడ అధిపతిగా ఉంటాడు అని. తత్రయే పాతకీ నరాస్తేషాం శాస్తా త్వమేవ హి శుభాశుభం చ తత్కర్మ చిత్రగుప్తో లిఖిష్యతి. ఆ క్షేత్రంలో కాలభైరుడు సదా నివసిస్తూ ఉంటాడు. అయితే ఈ పాపులు ఎవరైతే ఉంటారో మానవులు, వాళ్ళకి శాసనగా అంటే ఇక్కడ నువ్వు ఉంటావంటే మనం తప్పు చేస్తే దాన్ని, లేకపోతే మంచి చేస్తే దాన్ని లెక్కాపత్రం అన్నది అకౌంటబిలిటీ అన్నట్టుగా మనం చేసింది చేసినట్టుగా, మంచి చేసినా చెడు చేసినా ప్రతి ఒక్క కర్మకి కూడా ప్రతిఫలాన్ని మళ్ళీ మనమే అనుభవించాలి. చిత్రగుప్తుడు చేసింది చేసినట్టుగా ప్రతి ఒక్కరిది అక్కడ లిఖించి వేస్తాడు. నందీశ్వర ఉవాచ ఏతాన్ వరాన్ ప్రగృహాత తత్క్షణాత్ కాలభైరవః వామాంగులేన కాగ్రేణ చకర్త చ విదేశిశరః. నందీశ్వరుడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు, కాలభైరుడు ఎప్పుడైతే ఈ ప్రకారంగా వరాలు లభించిన తర్వాత అక్కడ ఏదైతే బ్రహ్మ అబద్ధం చెప్పాడు, అందుకని తన ఒక ఈ చేతి చిటికిని వేలుతో ఆ గోరుతో నఖము దాని యొక్క పై భాగంతోనే ఆ బ్రహ్మ ఒక 5వ శిరస్సు అన్నది ఆ క్షణంలోనే వెలిగించేశాడంటే పంచముఖ బ్రహ్మగా ఉండేవాడు, దాని తర్వాత ఆయన చతుర్ముఖ బ్రహ్మగా అయ్యాడు. అంటే దేంతో అయితే అబద్ధం ఆడాము, ఈ ఎడమ చేతి, అది కూడా ఆ ఉన్న ఆ గోరుకున్న పై భాగంతో ఇలా ముట్టుకున్నది నిజంగా సాధ్యం అవుతుందంటే పరమాత్మకి సాధ్యం కాదు ఏదీ లేదు. నాకు నిజంగా ఎంత పదునైన కత్తిచ్చినా సరే దాంతో నేను అసలు మామూలుగా దేన్ని కూడా ఏమీ చేయలేకపోవచ్చు, ఆయుధం ఉంది కానీ అక్కడ మళ్ళీ పరమాత్మ ఒక కృప లేని కారణంగా అది నాకు ఏమీ పనిచేయదు. ఎలా అయితే మనకి గడ్డి పరక బ్రహ్మాస్త్రం అవుతుంది, అనుగ్రహం ఉంటే, అనుగ్రహం లేని కారణంగా బ్రహ్మాస్త్రం కూడా గడ్డి పరక అయిపోతూ ఉంటుంది. ఇక్కడ కూడా ఆ కాలభైరుడు ఒక్క క్షణంలో బ్రహ్మ ఒక 5వ శిరస్సుని ఖండించి వేశాడు ఆ క్షణంలోనే. ఎందుకు, దానికి ముందే చెప్పాడు, చేసిన కర్మకి చేసినట్టుగా చిత్రగుప్తుడు అక్కడ లిఖిచ్చేస్తాడు, పాపం చేసిన వాళ్ళకి నువ్వు దానికి తగ్గట్టుగా పరిష్కారం ఇస్తావు అని. వెంటనే ఏం చేశాడు, ఆ పనిని అమలు చేస్తూ బ్రహ్మ ఒక్క శిరస్సుని ఖండించేశాడు. యదంగమపరాధ్యోనోతి కార్యం తస్యేవ శాసనం అతో ఏన కృతా నిందా తశ్చిన్నం పంచమం శిరః. ఏ అంగం అయితే అపరాధం చేసిందో మనకి చాలా సులభంగా అప్పుడు మనకి ఏం చెప్తారు అంటే పాపాలు చాలా రకాలుగా చేస్తూ ఉంటాం, అందుకే 80,000 శిక్షలు అని చెప్పి నరకాలని అన్ని రకాలుగా ఉన్నాయంట. దేనితో చేసాము, నోటితో చేస్తే నోటికి, కంటితో చేస్తే కంటికి, చేతితో చేస్తే చేతికి, ఇలా పాపం చేసిన ఏ అంగం అయితే ఉంటుందో శిక్ష దానికే పడుతుంది. అందుకే బ్రహ్మ దేంతో అయితే అబద్ధం చెప్పాడో ఆ శిరస్సు ఖండించవేయబడింది. అది చూసే విష్ణు భయానికి లోబడి అక్కడ పరమాత్మను అలా చూస్తూ ఉండిపోయాడు. శిరస్సుతో నిందించాడో ఆ శిరస్సు తొలగించవే, అంటే బ్రహ్మ అయినా నువ్వైనా ఎవరైనా కర్మ, ఆ కర్మ మంచిది చేస్తే మంచి ప్రతిఫలాన్ని పొందుతావు. ఈ కర్త రూపంలో చెప్పిందంటే బ్రహ్మ తన రూపమే అని చెప్పినప్పుడు, విష్ణువు తన స్వరూపమే అని చెప్పినప్పుడు, ఈ రూపాల్లో ఉండి చేసేది నేను అని చెప్పినప్పుడు పరమాత్మకి శిక్ష పడుతుందా, పరమాత్మకి మాలిన్యాలు ఉంటాయా, ఉండవు. కాకపోతే ఇలా జరిగిన సందర్భంలో ఇప్పుడు మనకు ఎలా అయితే మనకి ఇవన్నీ కూడా కోర్టులు లాలు ఇవన్నీ ఎందుకు వచ్చాయి, ఫలానా అది చేస్తే ఫలానా శిక్ష పడుతుందంటే ఆ శిక్షకి భయపడన్నా కొన్ని చేయకుండా ఉంటాము, లేకపోతే విచ్చలవిడితనం వచ్చేస్తుంది. కట్టుదిట్టంగా చేసినా సరే అలా ఉండలేకపోతున్నాం, అలాంటిది అలా ఏమీ లేకపోతే ఏమవుతాము, విచ్చలవిడితనం వచ్చేస్తూ ఉంటుంది. అందుకని నింద, అందుకే లీలా విశారదుడు అని చెప్పారు ఈ పరమాత్మని. ఆ 5వ శిరస్సు ఖండించవేయబడింది. అత చిన్నం విధిశిరో దృష్ట్వా భీతతరో హరిః శతరుద్రేయ మంత్రేశ్చ భక్త్యా తుష్టావ శంకరం. ఆ బ్రహ్మ ఒక్క శిరస్సు ఖండించవేయబడతాం చూసిన విష్ణు భయానికి లోనయ్యి శతరుద్రియ అన్న మంత్రాన్ని భక్తిపూర్వకంగా ఆ పరమాత్మను స్మృతిస్తూ ఉండిపోయాడు. ఇక్కడ మళ్ళీ భయం అన్నది సాధారణ వాళ్ళకు ఉంటుంది, తప్పు చేసినోడికి ఇంకా భయం ఉంటుంది, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. తప్పు చేసినప్పుడు మనస్సాక్షి ఉంటుంది, అందరికీ భయం వేస్తూనే భయపడుతూనే ఉంటాడు.
ఏ తప్పు చేయని వాళ్ళు నిర్భయులుగా ఉంటారు. ఇక్కడ భయానికి అంటే ఏంటి అర్థము అంటే, ఇప్పుడు ఒకటి చూసి నువ్వు భయపడటం కాదు, పైగా ఇక్కడ విష్ణు భయపడుతున్నాడంటే ఇక్కడ విష్ణు భయపడుతున్నాడని కాదు అర్థము. చేసిన వాడికన్నా ఆ చేసిన వాడికి పడే శిక్ష చూసి చూసిన వాడికి భయం వేస్తుందన్న భావనలో చెప్పింది. ఆ భయానికి కారణంగా అలాంటి తప్పు చెయ్యకుండా ఉంటాడు. ఆ తప్పు చెయ్యాలంటే కూడా ఆ శిక్ష గుర్తు తెచ్చుకుని మరీ వణికిపోతాడు అని అర్థంలో తీసుకోవాలి. అంతేగాని విష్ణువు కానీ బ్రహ్మ కానీ ఆ పరమాత్మ స్వరూపాలుగా పరమాత్మ యొక్క కార్యాలలో లీలల్లో భాగమైన వాళ్ళు వీటికి పాపం లేదు. ఇది లీలగానే భావించాలి. శతరుద్ర్య మంత్రం అన్నది ఎంత పవిత్రమైనది, దానివల్ల ఎంత ప్రయోజనం ఉన్నది అని చెప్పటమే ఇక్కడ. ఎందుకంటే అంత భయానికి లోబడిన ఆయనే దాన్ని స్తుతించాడు అని అర్థంలో తీసుకోవాలంతే. ఆ పరమాత్మను ఈ శతరుద్రయం అన్న స్తోత్రంతో స్తుతులు చేసుకుంటూ ఉండిపోయాడు. భీతో హిరణ్య గర్భోపి జజాప శతరుద్రియం ఇత్తం తౌ గతగవో హి సంజాతో తత్క్షణాన్మునే. ఓ ముని, ఆ భయానికి లోబడి ఆ బ్రహ్మ కూడా మళ్ళీ శతరుద్రియం మంత్రాన్ని జపించాడు. అంటే తప్పు చేసేస్తాం కానీ దాని పరిణామాన్ని అనుభవించిన తర్వాత మళ్ళీ తప్పు చేయకుండా ఉండాలని ఆ భయానికి మనం ఏం చేస్తాం, ఇంక అటువైపే వెళ్ళము. ఈ బ్రహ్మ కూడా ఆ శతరుద్రయ మంత్రాన్ని జపించటం మొదలుపెట్టాడు. శతరుద్రయ మంత్రం తెలిసినవాడు ఈ పాపం ఎందుకు చేశాడంటే, కాలం బలహీనమైనది, విధి ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండకపోతే ఒక్క క్షణం చాలు, నేను కొన్ని సంవత్సరాల నుంచి కూడబెట్టుకున్నంత ఆ ఒక్క క్షణంలో భ్రష్టు పట్టించేలాగా నేనే చేస్తాను. ప్రలోభాలకి, మోహాలకి, వ్యామోహాలకి, దానికోసం డిగ్రీ తీసుకున్నట్టుగా అన్ని సంవత్సరాలు కష్టపడి ఏం చెయ్యక్కర్లేదు పాపం, ఒక్క క్షణం చాలు. భావన మారిపోతే పాపం వచ్చేస్తుంది. మానసికంగా కూడా నేను పాపం చేసేస్తాను. శారీరకంగా చేసింది తర్వాత ముందుగా మానసికంగా చేసేస్తూ ఉంటాను, వాక్కు రూపంలో చేసేస్తూ ఉంటాను. ఈ ఇద్దరు కూడా ఇప్పుడు ఈ భయభీతులైన తర్వాత ఏమైంది, అహంకార రహితంగా ఉన్నారు. అప్పుడు అంటే ఒక దుర్గుణం వచ్చినప్పుడు వికారాలు వస్తాయి, వికారాలకి భాగంగా అహంకారం వస్తుంది, అహంకారం వచ్చినప్పుడు జ్ఞానం శూన్యమవుతుంది. ఆ అజ్ఞానానికి చేరువైన కారణంగా విచక్షణని కోల్పోతావు. మళ్ళీ ఇవన్నీ తొలగించడానికి, మళ్ళీ దాన్ని తొలగించడానికి మళ్ళీ మూలమైంది ఏంటంటే పరమాత్మను త్రికరణ శుద్ధిగా భయంతో పట్టుకుంటావు, భక్తితో పట్టుకుంటావు, కోరికతో పట్టుకుంటావు, పట్టుకోవటం అలవర్చుకున్నావు అంటే క్రమేణా వదిలిపోతాయి ఇవన్నీ. అందుకు మన వ్రతమని పూజని ఇన్ని పెట్టారు. తెలిసి చేసినా తెలియకుండా చేసినా కొన్ని చెయ్యటం వల్ల ఏమవుతుందంటే బాహ్యానికే కాదు అంతరింగికంగా కూడా మాలిన్యానికి దూరం అయిపోతాం మనము. ఇప్పుడు ఇద్దరు కూడా అహంకార రహితంగా ఉన్నారు. పరబ్రహ్మ శివ సాక్షాత్ సచ్చిదానందలక్షణ పరమాత్మ గుణాతీత ఇది జ్ఞానమవాప్తు. ఈ ఇద్దరూ కూడా అప్పుడు ఏమైంది, అజ్ఞానం తొలగిపోయింది, అహంకారం తొలగిపోయింది, అప్పుడు జ్ఞానులైపోయారు. ఆ సాక్షాత్తు శివ ఏదైతే సచ్చిత్ ఆనంద లక్షణం ఉంటుందో ఆ యుక్తంగా ఉన్నారంటే, తప్పు చేయటం తప్పు కాదు, ఎవరైనా సరే ఆ తప్పు చేసిన తర్వాత ప్రక్షాళనలాగా ఎలా అయితే మనకి తెలుస్తుంది ఏమని, నేను తప్పు చేశాను, అప్పుడు అది నీకు భావనాయుక్తంగా ఎలా అయితే చేసిందంతా క్రతువు చేసినట్టే ఎలా స్వీకరిస్తున్నాడో భావనతో ఉపచారాలు చేసుకున్నట్టుగా మానసికంగా భావనాయుక్తంగా పూజ చేసినప్పుడు పరమాత్మ స్వీకరిస్తున్నాడు కదా. పాపం చేసినా అది పాపం లెక్కలో మనకి ఎలా వెళ్ళిపోతుందో భావనతో చేసినా సరే. ఇప్పుడు కూడా ఈ అజ్ఞానం అహంకారం అన్నది తొలగిపోయిన తర్వాత జ్ఞానం వచ్చి వాళ్ళు ఏమయ్యారు, ఆ పరమాత్మ స్వరూపాలంటే నువ్వు ఎప్పుడైతే ఈ వికారాల రహితంగా ఉంటున్నావు, పరమాత్మ యొక్క లక్షణాలు నీలో పెరుగుతూ ఉన్నప్పుడు నువ్వు కూడా స్వరూపంగా అవ్వటం అంటే ఇది అర్థం. సత్ ఏదైతే పరమ సత్యము, చిత్ అంటే జ్ఞానము, ఆనందము. ఈ ఆనందము ఎలా ఉంటుందంటే నిత్యమై సత్యమై ఎల్లప్పుడూ ఉండేది. సచ్చిత్ ఆనంద స్వరూపం అని ఎప్పుడు కూడా మన పరమాత్మను కొనియాడేది ఎందుకు అంటే ఈ సత్యం అన్నది ఎప్పుడూ ఉన్నది, సంపూర్ణంగా ప్రతిదానికి ఉనికికి కారణమైనది, శాశ్వతమైనది, మార్పులు లేనిది, ఎప్పుడు అదే. నీకు నచ్చితే ఒకలాగా నచ్చకపోతే ఒకలాగా కాదు. స్పృహలో ఉండటం, పడుకున్నా లేచినా ఏది చేసినా సరే ఆ చిత్తం అన్నది ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని మసులుకోవటము, స్వచ్ఛమైన ఆనందము, ఇంద్రియాల యొక్క నిగ్రహణలో ఉన్న ఆనందము,
ఒక వస్తువు లభిస్తేనే, ఒక వస్తువు దూరం అయిపోతేనే కాకుండా ఆ పరమాత్మ యొక్క సంపర్క కారణంగా నువ్వంతలాగా ఆనందంలో ఉండటము, అది అనుభవంలో తెచ్చుకుంటేనే కానీ ఇతరులకి చెప్పటానికి కానీ వర్ణించటానికి కానీ అది. అందుకే గుణాతీతమైన ఆయన గురించి మనం వర్ణనాతీతం, అది చెప్పలేము, అనుభవం అంతే. సనత్కుమార సర్వజ్ఞ శృణు మే పరమం శుభం, యావద్గర్వో భవేత్తావజ్ఞానగుప్తిర్విశేషతః. అందుకే ఓ సనత్కుమార సర్వజ్ఞ, ఈ ఉత్తమమైన శుభవచనాలు వినిపించిన తర్వాత అహంకార రహితమైన మేమిద్దరం కూడా విశేష రూపమైన జ్ఞానాన్ని పొందాము. త్వత్తవాభిమానం పురుషో జానాతి పరమేశ్వరం, గర్విణాం హంతి విశ్వేషు జాతో గర్వాపహారకః. అహంకారం త్యాజించిన తర్వాత ప్రతి మనుష్యుడు కూడా పరమేశ్వరుడు యొక్క జ్ఞానాన్ని పొందుతాడు. ఆ విశ్వేశ్వరుడైన పరమేశ్వరుడు అహంకారాన్ని కూడా నశింప చెయ్యగలిగిన వాడు, సర్వానికి మూలమైన వాడికి ఇది తీయటం పెద్ద లెక్క. కాకపోతే అది తీస్తే నేను ఆ స్థితికి వచ్చినప్పుడు జ్ఞానాన్ని ఇస్తాడు. ఇది తీసాడంటే అర్థం ఏంటి? జ్ఞానం వైపుగా నా పైన మొదలైందని, మూలాల నుంచి తీసేస్తాడు. అందుకే గర్వాపహారక అంటారు, గర్వాన్ని మూలాల నుంచి తొలగించినవాడు. అత విష్ణుర్విధిజ్ఞాత్వా విగర్వో పరమేశ్వరః, ప్రసన్నో భూన్మహాదేవో అకరోత్తభ భయో ప్రభుః. దీని తర్వాత బ్రహ్మ ఇంకా విష్ణు ఇద్దరు కూడా అహంకార రహితంగా అయిపోయిన తర్వాత ఆ మహాదేవుడు ప్రసన్నంగా ఆ ఇద్దరికి కూడా భయరహితుడైపోయారు. ఎందుకు? సచ్చిత్ ఆనంద, భయం ఎందుకు ఉంటుంది? అశ్వాస్యాతో మహాదేవః ప్రీతః ప్రదతవత్సలః, ప్రాహ స్వమూర్తిమా పరాం భైరవం తం ప్రపర్ధినం. ఆ భక్తవత్సరుడైన మహాదేవు కృపకి పాత్రత పొందిన తర్వాత అర్హత సాధన ద్వారా వస్తుంది. ఇక్కడ ఇద్దరూ కూడా ఆ కపర్ధి భైరవతో ఇలా మాట్లాడటం మొదలుపెట్టారు. మహాదేవ ఉవాచ, త్వయా మాన్యో విష్ణురసో తథా శతధృతిః స్వయం, కపాలం వైదసం వాపి నీలలోహితధారయ, బ్రహ్మహత్యాపనోధాయ వ్రతం లోకాయ దర్శయ, చరత్వం సతతం భిక్షాం కపాల వ్రతమాశ్రితః. ఆ మహాదేవుడు ఇలా భైరవుడితో చెప్తున్నాడు, ఏ బ్రహ్మ ఇంకా విష్ణు మీరిద్దరూ కూడా, అంటే ఇక్కడ తన ఇచ్చిన బాధ్యతను తన చేసేది, సృష్టి తనే చేస్తున్నాడు కానీ బ్రహ్మ రూపంలో చేస్తున్నాడు, అలాగే పోషణ విష్ణు రూపంలో చేస్తున్నాడు, లయ రుద్ర రూపంలో చేస్తున్నాడు, భేదభావం లేదు. అందుకే ఓ నీలలోహిత, నువ్వు ఏదైతే ఆ కాలభైరవుడు ఏం చేశాడు? బ్రహ్మ ఒక 5వ శిరస్సును ఖండించేశాడు. నువ్వైతే బ్రహ్మ ఒక శిరస్సుని తొలగించేశావో దాన్నే ధరించు. అది బ్రహ్మహత్యాది ఇటువంటి పాతకాలన్నీ కూడా తొలగిచ్చేస్తూ ఉంటుంది. అలాగే ఈ సంసారంలో సమక్ష వ్రత ప్రదర్శిస్తూ కపాల వ్రతాన్ని కూడా ధారణ చేసి నిరంతరము కూడా భిక్షాచరణలోనే నువ్వు ఉండు అని చెప్పాడు. ఇత్యుక్త పశ్యత్తస్తస్య తేజోరూపః శివోబ్రవీత్, ఉత్పాద్య చైకాం కన్యాం తు బ్రహ్మహత్యాభివిశ్రుతాం. అంటే కాలభైరవుడు ఏదైతే మళ్ళీ బ్రహ్మ ఒక శిరస్సునే ఖండించాడంటే అది పాతకమే వస్తుంది. ఇక్కడ తన స్వరూపమే పరమేశ్వరుడు, ఎప్పుడు తన రూపమే. ఇప్పుడు నాకు నేనే ఏదన్నా చేసుకుంటే పాపం ఎందుకు వస్తుంది? నేనే సర్వానికి మూలమైనప్పుడు నా చేతికి నేను దెబ్బ కొట్టుకున్నా, లేకపోతే ఇంకోటి నేను ఏదన్నా చేసి నేను ఇతరులకి ఏం చెయ్యట్లా, నాకు నేనే చేసుకున్నా సరే అది పాపం ఎందుకు అవుతుంది? ఆ బ్రహ్మ రూపంలో ఉన్నది తానే, ఈ రుద్ర రూపంలో ఉన్నది తానే, అక్కడ మళ్ళీ కాలభైరవ రూపంలో ఉన్నది కూడా తానే. ఆ రూపం నుంచి ఈ రూపాన్ని శిరస్సు తీసేశాడు, మళ్ళీ ఈ రూపాన్ని తీసిన కారణంగా ఆ రూపానికి మళ్ళీ ఎక్కడేమన్నా ఈ బ్రహ్మహత్యాది పాతకాలు వస్తాయేమో అని చెప్పి ఈ కపాలాన్ని ధరించి భిక్షాచరణతో జీవించమన్నాడు. ఈ ప్రకారంగా కాలభైరవుడికి చెప్పి ఆ బ్రహ్మహత్య అన్న మళ్ళీ ఆ కన్య ఉత్పన్నం చేసి తేజోరూపమైన అప్పుడు అంతో మళ్ళీ ఇలా చెప్తున్నాడు, యావద్ వారాణసీం దివ్యాం పురీమేషాం గమిష్యతి, తావత్వం భీషణం కాలామనుగచ్చే గురుప్పిణాం. ఆ ఉగ్రరూప ధారణతో భయంకరమైన కాలభైరవుడికి ఇక్కడ నీ వెనకే వెళ్ళు. ఎప్పటి వరకు అయితే ఈయన వారణాసిపురం దాకా వెళ్ళడం, అప్పుడు దాకా ఈ ఉగ్ర రూపాన్ని ధరించి నువ్వు అక్కడ దాకా వెళ్ళు అని చెప్పాడు. సర్వత్రాతే ప్రవేశోస్తి
త్వక్త్యా వారణాసిం పురిం వారణాసిం యథా గచ్చే తన్ముక్తో భవతత్క్షణాత్. ఆ వారణాసి వెళ్ళేదాకా వెనకాలే వెళ్ళమని చెప్పాడు. ఇలా వారణాసికి వెళ్ళిన తర్వాత అప్పుడు నువ్వు ముక్తుడు అయిపోతావు. వారణాసి పురాన్ని వదిలేసి సర్వత్రా నీ ప్రవేశం అవుతుంది, వారణాసిలో మాత్రం నువ్వు ఉండవు అని చెప్పాడు. నందీశ్వర ఉవాచ నియోజ్య తామితిం తథా బ్రహ్మహత్యాం చాతాం ప్రభుః మహద్భూతశ్చ సా శివో యాప్యంతధారణమాగతతః. నందీశ్వరుడు మళ్ళీ ఆ పరమ అద్భుతమైన ప్రభు ఆ శంకరుడు ఈ బ్రహ్మహత్యాది ఇవన్నీ తొలగించి అక్కడ అంతర్హితమైపోయాడు. దీంతో శివ మహాపురాణంలో శతరుద్ర సంహితలో 8th చాప్టర్ సంపూర్ణం.